పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ తపోకాలంలో ధ్యానించే అంశం బాహ్య ఆంతరంగిక సౌందర్యం కలిగిన దావీదు. మనకు తెలుగులో సామెత ఉంది, మెరిసేదంతా బంగారం కాదని. ప్రభు నందు ప్రియులారా, దేవుని ఎన్నిక చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఈయన పైకి అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఇలాంటి వాడిని దేవుడు ఎందుకు ఎన్నుకోలేదా అని అనుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, మానవులు చూసినట్లుగా దేవుడు నరులను చూడడు, దేవుడు ఆంతరంగికమును చూసును, నరుడు బాహ్య రూపమును చూసును. మనం ఎప్పుడు బాహ్య రూపాన్నే చూస్తాం, కానీ దేవుడు ఆంతరంగికమును అవలోకించును అంటాడు. దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదు వయసు 16 సంవత్సరాలు. ప్రియులారా, దావీదుకు ముందు ఈషాయి కుమారులు 7 కూడా, ఎలియాబు, అబినాదాబు, షమ్మాను, వీళ్ళందరికీ కూడా బాహ్య సౌందర్యం దండిగా ఉంది. అది చూసిన తర్వాత సమూయేలు అనుకున్నాడు, ఇతనినే దేవుడు ఎన్నుకున్నాడేమో అని భ్రమసిపడ్డాడు. వెంటనే యావే ప్రభు చెప్తున్నాడు, నరుడు చూసిన చూపు నేను చూడను. నరుడు బాహ్య రూపమును చూసును, దేవుడు ఆంతరంగిక రూపమును చూసును. అవును ప్రియులారా, ఎందుకంటే బాహ్యంగా బాగా కనబడచ్చు. మనం పూర్వపు పద్యాల్లో చూసే, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. కాబట్టి చాలామంది బయటికి అందంగా కనబడతారు, చక్కగా కనబడతారు, కానీ హృదయంలో అసూయ, స్వార్థము, క్రోధము, మోహము, లౌకిక కాంక్షలచే రగిలిపోతుంటారు. అందుకే యావే ప్రభు ఈ 7 చూసినప్పుడు ఆ ఈషాయి కుమారులైన 7 నిరాకరించి ఉన్నాడు. దావీదు చక్కని కన్నులు కలిగిన వాడు, చక్కని వడలు కలిగిన వాడు, బాహ్య సౌందర్యం ఉంది, ఆంతరంగిక సౌందర్యం ఉంది. ఇదే మనం నేర్చుకోవాలి. ఈ తపోకాలంలో దేవుని యొక్క బిడ్డలుగా బాహ్య సౌందర్యం, ఆంతరంగిక సౌందర్యమును మనం అభివృద్ధి చేసుకోవాలి. దేవుడు చూసేది ఆంతరంగిక సౌందర్యం. అంటే బాహ్య సౌందర్యానికి ఈనాడు చాలా బ్యూటీ పార్లర్ ఉన్నాయి, వెళ్తుంటారు, ఫేషియల్ చేయించుకుంటారు, లేకపోతే రకరకాలుగా చేయించుకుంటారు. కానీ ఆంతరంగిక సౌందర్యం కోసం పాటుపడేవాళ్ళు కొలది మంది మాత్రమే. దావీదులో దేవునికి నచ్చిన 7 సుగుణాలు మనం ధ్యానించబోతున్నాం. మొదటగా దావీదుకి బాహ్య సౌందర్యం, ఆంతరంగిక సౌందర్యం ఉంది. అందుకే ఈయనే నా ప్రియమైన వాడు. దావీదు అనగా దేవుని హృదయమును తెలుసుకున్నవాడు, దేవుని హృదయమును ఎరిగినవాడు. ఇక రెండవది చూసినట్లయితే, దావీదు దేవుని విషయంలో పౌరుషము గలవాడు, నిరంతరం దేవుని కొరకు తప్పించేవాడు, జపించేవాడు దావీదు. ఈరోజు మనం బిజీ లోకంలో ఉన్నాం, అనేక పనులతో సతమతమవుతున్నాం, పనుల్లో పడి దేవుని విషయాలు పక్కకు పెడుతున్నాం. అందుకే మత్తయి శుభవార్త 6:33లో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు, తరువాత మీకు అన్నీ సమకూర్చబడను. దేవుని విషయంలో పౌరుషంగా నిలబడి ప్రభు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? ప్రభు కార్యాలు చేయగలుగుతున్నామా? ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నామా? ఒక్కసారి ఈ తపోకాలంలో పరిశీలించుకోవాలి. మూడవది, దావీదు బాధ్యత కలిగిన వ్యక్తి. ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు బాధ్యతగా ఎప్పుడైతే చేస్తున్నామో దేవునికి ఇష్టం, దేవునికి అదే చూస్తున్నాడు. నేను అప్పచెప్పిన పనిని నా బిడ్డ బాధ్యతగా నెరవేరుస్తున్నాడా? యేసు ప్రభువుని చూసి పరలోకపు వాణి యోర్దాను నదిలో దిగినప్పుడు ఇచ్చిన సాక్ష్యం, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందించుచున్నాను. ఇక్కడ దావీదు విషయంలో చూసినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఎందుకంటే బాధ్యత కలిగిన వ్యక్తి.
ఇక 4వ విషయానికి వచ్చినట్లయితే దావీదు నిరంతరం దేవుని స్తుతించేవాడు. మనందరికీ తెలుసు, కీర్తన 22:3లో పరమ పవిత్రుడు అయిన ప్రభు, నీవు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నావు. ఆయన గొర్రెల్ని మేపుకుంటూ కూడా దేవుని స్తుతించేవాడు. అందుకే దేవుని యావే ఆత్మ దావీదు మీద ఉండేది. దావీదును ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తుంటారో వాళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళు. ఈ తపోకాలంలో మనం ఎంతవరకు దేవుని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆయన కార్యాల్లో పాలు పంచుకోవడానికి తగిన సమయం కేటాయించగలుగుతున్నామా? ఇక చూసినట్లయితే దావీదు ప్రార్థనాపరుడు. రోజుకి 7 సార్లు ప్రార్థించేవాడు. ప్రియులారా, మనం కూడా ఈ తపోకాలంలోనే కాదు, ప్రతిరోజు కనీసం రోజుకి 3 సార్లైనా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ఒక రాజు అయ్యుండి, బాధ్యత కలిగిన వ్యక్తి అయ్యుండి, అనేక పనులతో సతమతమవుతున్న రోజులో 7 సార్లు దేవుని కలుసుకునేవాడు. వారానికి ఒక్కసారి దేవాలయానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటాం, వారానికి ఒక్కసారి ప్రార్థించడానికి ఇబ్బంది పడుతుంటాం. దావీదుకి సుగుణాలు మనం చూస్తున్నాం ప్రియులారా. అంతేకాక దావీదు కృతజ్ఞత కలిగిన వాడు, నిరంతరం దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగిన వాడు. మనం కూడా దేవుడు ఎన్నెన్నో మేళ్ళు మన అనుదినంలో చేస్తున్నప్పుడు మనం దేవుని కృతజ్ఞత కలిగి జీవించగలుగుతున్నామా? దేవుని బిడ్డగా కృతజ్ఞత స్తుతులు ఆయనకి ఇష్టం. కృతజ్ఞతా బలిని అర్పించేవాడు నన్ను అంగీకరించేవాడంట. కృతజ్ఞత అనేది దేవునికి ఇష్టమైనది. ఈనాడు నాటినాటికి మనిషిలో కొరవైపోతుంది. ఇక 7వ పాయింట్ చూసినట్లయితే దావీదు దాతృత్వ గుణం కలిగిన వాడు. ప్రియులారా, ఆ దాతృత్వ గుణం మనందరిలో ఉండాలని ప్రార్థిద్దాం. సొంత లాభం కొంత మాని పొరుగువానికి తోడ్పడవై అన్నట్లుగా ఈ తపోకాలంలో మనం దాతృత్వ గుణాన్ని కలిగి ఉండి దేవునికి ప్రీతికరమైన వాళ్ళగా మారదాం. అందుకే దావీదుకి బాహ్య సౌందర్యం, ఆంతరంగిక సౌందర్యం కలిగిన భక్తుడు. మనం కూడా అలాంటి సౌందర్యం కావాలని ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.